హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. మన నేచురల్ స్టార్ నాని కెరీర్లో మరో స్పెషల్ ప్రాజెక్ట్ మొదలైంది. ఈసారి ఆయనకి తోడయ్యేది దే కాల్ హిమ్ ఓజీ డైరెక్టర్ సుజిత్. ఈ కొత్త సినిమా అధికారికంగా హైదరాబాద్లో దసరా పండుగ రోజున లాంచ్ అయింది. ఈ సందర్భంగా జరిగిన ముహూర్తం పూజా కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే నానితో ఇప్పటికే సినిమాలు చేసిన రాహుల్ సంకృత్యన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యం, రామ్ జగదీష్ వంటి డైరెక్టర్లు కూడా ఈ వేడుకలో హాజరయ్యారు. ఈ ప్రాజెక్ట్ మొదటగా బ్లడీ రోమియో అనే టైటిల్తో 2024 ఏప్రిల్లో డివివి ఎంటర్టైన్మెంట్ కింద అనౌన్స్ అయ్యింది. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు నిహారిక ఎంటర్టైన్మెంట్ మరియు యునానిమస్ ప్రొడక్షన్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లబోతున్నాయి. ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి ఈ సినిమాకి నిధులు సమకూరుస్తున్నారు. ఆయన నాని హీరోగా వచ్చిన శ్యామ సింగ్ రాయ్ కూడా నిర్మించారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు మళ్ళీ నానితో చేతులు కలిపారు. ఇదో డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్. సుజిత్ స్టైల్లో భారీ యాక్షన్ సీక్వెన్సులతో రాబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 2026 చివరిలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా నటీనటుల వివరాలు, టెక్నీషియన్ల గురించి త్వరలోనే ప్రకటించబోతున్నారు. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.